ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మామిడికాయతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామిడికాయ పప్పు వేడి రైస్లో వేసుకొని తిన్నారంటే అమృతంలా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్లో నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో ప్రిపేర్ చేశారంటే ఈజీగా ప్రిపేర్ చేస్తానండి. ఒక్కసారి కూడా మామిడికాయ పప్పు ట్రై చేయని వాళ్ళు కూడా బాగా చేస్తారు ఫ్రెండ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 మ్యాంగోస్, 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. వాష్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ కందిపప్పు యాడ్ చేసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. మ్యాంగోస్ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే పప్పు టేస్ట్గా రావాలంటే మామిడికాయలు తాజాగా ఉండాలి. అలాగే పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే పులుపు కారం బ్యాలెన్స్గా అవుతుంది ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ పీసెస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకున్నానండి. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ 6 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. పప్పు అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అయితే తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల మనం చేసే మామిడికాయ పప్పు మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, చాలా బాగుంటుందండి. రెడ్ చిల్లీస్ వేసుకోవాలి 2-3, కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మామిడికాయ పప్పు వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు ఫ్రెండ్స్.